నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ అమ్మ రాజశ్యామలాదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన క్షేత్రంలో జరిగేటువంటి ఈ నెల 17వ తేదీ అమావాస్య శుక్రవారం. ఈ అమావాస్య శుక్రవారం రావటం చాలా విశిష్టమైనటువంటి రోజు. ఆ రోజు ఒక మిరకిల్ మీ జీవితంలో జరగబోతుంది. అలాంటి మిరకిల్ జరగాలంటే దైవశక్తి మీకు తోడుగా ఉండాలి. మీ సంకల్పం నెరవేరాలి అంటే దైవశక్తి అండగా ఉండాలి. అందులో కాళభైరవుడు అంటే కాలానికే అధిపతి కదా. ఇటువంటి కష్టకాలంలో మనకి ఆ భైరవుని యొక్క అండ, ఆ రాజశ్యామలాదేవి యొక్క శుభాశీస్సులు మనకుంటే తప్పకుండా ఇక్కడ మనం అన్నీ సాధించుకోగలుగుతాం. అందుకే అమావాస్య శుక్రవారం రోజు, ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సమేత మహాకాళభైరవ హోమం జరుగుతుంది. అందులో ఎప్పట్లాగే మృత్యుంజయుడికి చేస్తాము. అలాగే కాళభైరవుడితో పాటు భైరవీ మాత, ఎందుకంటే మన క్షేత్రంలో విశేషమైనటువంటి స్వామివారే కాదు, ఇక్కడ అమ్మవారు కూడా కొలువై ఉండటం. అలాగే స్ఫటిక శివలింగేశ్వరుడికి పంచామృత అభిషేకం, ఇలా ఎంతో దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు మనం చేయబోతున్నాం. ఎవరికైనా మీ జాతకంలో ఎటువంటి దోషాలున్నా, అలాగే మీకు ఏదైనా పనుల్లో ఆటంకం ఉన్నా, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విదేశీయానం సంబంధించి కానీ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సకల సమస్యలకు కూడా ఏకైక పరిష్కారం ఈ హోమం. తప్పకుండా అందరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. ప్రత్యక్షంగా పాల్గొలేకపోయినా పరోక్షంగా పాల్గొని మీరు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే తప్పకుండా మీకు అన్ని పనులు కూడా జరుగుతాయి. అయితే ఎవరైనా హోమంలో పాల్గొనాలి అనుకునే వారికి ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అమావాస్య హోమం అని చెప్పి వివరాలు తెలియచేయబడతాయి. అలాగే ఈ హోమం అనంతరం మీ గోత్రనామాలతో ఇక్కడ ఏదైతే మేము పూజ ప్రారంభిస్తామో ఆ గోత్రనామాల వీడియో మీకు పంపించబడుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుతుంది. ఇంకా మనం గోసేవ, అనాథ బిడ్డల సేవ చేస్తున్నాం. ఈ సేవలో కూడా మీరు పరోక్షంగా పాల్గొన్నటువంటి అదృష్టం, భాగ్యం కూడా మీకు దక్కుతుంది. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నాకు ఒక చిన్న సహాయం చేయండి. ఏమిటంటే ప్రతి వీడియోను కూడా మీరు ఒక లైక్ చేయండి. అలాగే హైప్ వస్తే హైప్ను కూడా మీరు క్లిక్ చేయండి. అందరికీ షేర్ చేసి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి కానీ, ఒక మిమ్మల్ని సపోర్ట్ చేసే ఇటువంటి రాశి ఫలాలు వినటానికి కానీ 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి ఏప్రిల్ 16 నుంచి 30 వరకు తులారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. మీరు ఏదైనా ఆలోచన ఎక్కువగా పెట్టి ఆలోచనతో ఏ పనైనా సంకల్పం చేస్తే ఖచ్చితంగా ఆ పని అయి తీరుతుంది. ఎందుకంటే మీరు మనసులో అనుకున్నటువంటి సంకల్పం అది ధర్మబద్ధమైనదైతే ఖచ్చితంగా అవుతుంది. మీరు దానికోసం పూర్తి స్థాయిలో శ్రమిస్తారు కూడా. అలాగే ఆదాయాన్ని పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తారు. ఆర్థికంగా కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. అలాగే ఎవరికైనా సరే వారసత్వపు ఆస్తులు ఎక్కడైనా బ్రేకప్ అయితే దానికోసం ప్రయత్నం చేసినట్లయితే మరలా కదలిక అనేది ప్రారంభం అవుతుంది. ప్రయత్నం చేయండి. కొంతమందికి సడన్గా సెటిల్ అయిపోవచ్చు కూడా. అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది మీకు చాలా బలం. ప్రతిదీ ఏం చేసినా ఆ పరమేశ్వరుడే నా చేత చేయించాడు అనేటువంటి సంకల్పంతో కానీ మీరు చేసినట్లయితే ప్రతి క్షణం మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు ముందుకు వెళ్తే తప్పకుండా మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయి. అలాగే
మిత్రవర్గం కూడా మీకు కొంత ఫేవరబుల్‌గా ఉంటుంది. ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వారిచ్చే సలహాలు గానీ, లేదంటే వారు చూపిచ్చేటువంటి మోరల్ సపోర్ట్ కూడా కొన్ని సందర్భాల్లో మీకు ముందుకు నడిపిస్తా ఉంటుంది. అయితే ఎక్కడో ఒక దగ్గర అర్థం లేని వివాదాలు జరుగుతా ఉంటాయి. అలాంటి వాటికి చెక్ పెట్టడం మంచిది. అలాగే మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా అనవసరమైనటువంటి ఆందోళన చెందటం కూడా అంత అవసరం లేదు. వారి గురించి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించండి. ఎందుకంటే పిల్లల్ని కనగలం గానీ వారి తలరాతలను మాత్రం మనం కనలేము. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి కూడా కొంత ఆలస్య సూచనలైతే కనిపిస్తూ ఉన్నాయి. రుణ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. ఎవరైనా రుణాల కోసం ప్రయత్నించినట్లయితే వారికి ఆ రుణం అందేటువంటి సూచన అయితే ఉంది. ఇక కోర్టు సమస్యలు ఉన్నవారు కూడా కాస్త సానుకూల పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. నిరుద్యోగులకు అవకాశాలు కూడా సానుకూలపడతాయి. ఇక రాజకీయ నాయకులైతే మీ భవిష్యత్తు బలంగా ఉండాలి అనుకుంటే ప్రజల్లో మీ పట్ల స్పందన ఏమిటో తెలుసుకోవాలి. అంతే తప్ప మీ చుట్టూ ఉన్న భజన పరుల స్పందన మీకు అనవసరం. ఎందుకంటే వారు మీ మీ దగ్గర నుంచి పొందే లబ్ధి కోసం, వారు పబ్బం గడుపుకోవటం కోసం మీకు భజన చేస్తూ ఉంటారు. ఆ భజన చేసే మనసులు కాదు మీకు కావలసింది. ప్రజలలో మీ పట్ల ఉన్నటువంటి ఆ పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? అనేటువంటి స్పందన తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఎవరో ఒకరి మాట నమ్మి మోసపోయే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు అనుకోని మార్పులు ఉద్యోగంలో చోటు చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి సీటు మారొచ్చు, బదిలీలు జరగచ్చు, కొత్త బాధ్యతలు కూడా స్వీకరించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కష్టాన్ని నమ్ముకోండి. ప్రతిదానికి కూడా నా రాత ఇంతే, నా తలరాత ఇంతే, నా అదృష్టం ఇంతే అనేటువంటి మాటలు పక్కన పెట్టేసి కష్టం కూడా పడితే తప్పకుండా మీరు ఫేవరబుల్‌గా ముందుకు వెళ్తారు. అలాగే ఇతరుల విషయాల్లో కూడా జోక్యం చేసుకోవటం అంత మంచిదైతే కాదు. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అనవసరంగా వారిని ఏదైనా అన్నట్లయితే అది చాలా రచ్చగా మారే ప్రమాదం కూడా ఉంది. ఇక వ్యాపారస్తుల గురించి చూస్తే యావరేజ్ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా లాభాలైతే ఉండే అవకాశం ఉంది. ఇక నూతన వ్యాపారాలు ఏవైనా చేయాలి అనుకుంటే ఒక ప్రణాళిక అనేది రెడీ చేసుకోండి. అంతే తప్ప ఇమీడియట్‌గా స్టార్ట్ చేయాలనే ఆలోచన కంటే అసలు స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని దాని మీద ఒక రీసెర్చ్ అనేది చేయటం మొదలుపెట్టండి. దాని గురించి తెలుసుకోండి. భాగస్వామ్య వ్యాపారస్తులైతే ఈ జాయింట్ బిజినెస్ చేసేవారికి కాస్త డిస్ప్యూట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంతమందిలో ఈ వ్యాపారం నా వల్లే నడుస్తుంది, వీరు తేరగా డబ్బు పట్టుకెళ్ళిపోతున్నారనే మీకు కొద్దిగా జరిగే అవకాశం ఉంది. అంటే లోపట ఇన్నర్ ఈగో అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ ఈగో అనేది మీ మధ్య సఖ్యతా లోపానికి దారితీస్తుంది. అలాగే షేర్ మార్కెట్ మాత్రం చాలా ఆలోచించి పెట్టుబడి పెట్టండి. ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇక కళాకారులకు సినీ, టీవీ, ఇతర స్టేజ్ కళాకారులకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆదాయం మాత్రం ఏదో ఒక మీకు అవకాశాలు రావచ్చు కానీ అవకాశాలకు తగ్గ పారితోషికం అయితే ఇక్కడ కనిపించటం లేదు. చిరు వ్యాపారస్తులకైతే మీకు ఎంత ఎక్కువ శ్రమ పడితే అంత బాగా ఉంటుంది. అలాగే విద్యార్థులు మాత్రం చదువు మీద శ్రద్ధ పెట్టాలి. మీ సామర్థ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మీలో ఉన్నటువంటి ఏదైతే ఒక శక్తి ఉందో ఆ శక్తిని తెలుసుకోండి. తెలుసుకుంటే చదువులో మీరు అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా బద్ధకాన్ని మాత్రం వదిలేయాలి. పుస్తకం తీసిన తర్వాత ఒక పావుగంటకే పుస్తకం మూసేసి ఇంకేముందిలే మళ్ళా చదువుదాము, ఇప్పుడు ఏం చదువుతాంలే అనేటువంటి ఆలోచన కానీ, ముఖ్యంగా సెల్ ఫోన్ పక్కన పడేసినట్లయితే బాగా చదవగలుగుతారు. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంది అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువగా నీళ్ళు అయితే తీసుకోవాలి. నీళ్ళు తీసుకున్నట్లయితే
ఎటువంటి ఈ కిడ్నీలు ఇన్బ్యాలెన్స్ అనేది రాకుండా ఉంటుంది. ఇక ప్రేమికులకు సంగతి చూస్తున్నట్లయితే అంత అనుకూలంగా లేదు. అపార్థాలతో ఒకరినొకరు దూరం అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 16, 18, 25. కాస్త నిదానంగా ఉండాల్సిన తేదీలు 20, 22, 28. తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతిరోజు 18 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. అలాగే కొద్దిగా ఆటంకాల నుంచి బయటపడాలి అంటే తప్పకుండా మన అమావాస్య నాడు జరిగేటువంటి ఈ హోమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీకు శుభ ఫలితాలే వస్తాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.